గైస్ ఎప్పుడైతే మనం ఇక్కడ వాటర్ అయితే బ్లేడ్స్ మీద వేస్తామో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన మోటార్ కూడా రన్ అయింది, బజర్ కూడా పవర్ అయితే వెళ్ళి మన సర్క్యూట్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మోటార్ అనేది కొంచెం హై టార్క్ మోటార్ వేసుకోండి, అప్పుడు మీకు బాగా బెటర్గా అయితే ఉంది దీని పర్ఫార్మెన్స్ అనేది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో ఏంటిదో చూసారు కదా, ఆ వీడియో ఏంటిదో చెప్పే ముందు లాస్ట్ రెసిస్టెన్స్ వాల్యూ వీడియో కాకుండా ఇంకో మసాజ్ మిషన్ వీడియో ఉంది చూసారా సిపియు ఫ్యాన్తో, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి. అండ్ మన ఛానల్ అయితే ఉండిద్ది, వెళ్ళి చూసేయండి. అండ్ ఇవాళ వీడియో ఏంటిదంటే ఒక 2-3 వీడియోస్ బిఫోర్ ఒక రెయిన్ డిటెక్టర్ అయితే తయారు చేసాం, దాని అప్గ్రేడ్ వర్షన్ 2.2 అని చెప్పుకోవచ్చు, అలాంటిది అయితే తయారు చేసాం. ఇదే ఆ ప్రాజెక్ట్ అనేది చాలా క్రేజీగా అయితే ఉండిద్ది, మీకు చూస్తుంటే అర్థమైద్ది చాలా సింపుల్ సర్క్యూట్ అని. చాలా సింపుల్గా అయితే దీన్ని డిజైన్ చేశాను సర్క్యూట్ అనేది. అండ్ ఇంకా అలాంటి ప్రోడక్ట్స్ మరికొన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకో బిగ్లు, అది చాలా ఇంపార్టెంట్. లాక్ చేయక మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేస్ కింద అయితే ఒక పీవీసీ షీట్ అయితే కావాలి, ఇదే మన బేస్ ప్రాజెక్ట్ మొత్తానికి. ఒక పీవీసీ పైప్ అయితే కావాలి, అండ్ చిన్న పీవీసీ షీట్ అయితే కావాలి. ఇది ఎందుకనేది మీకు ఫర్దర్గా వీడియోలో అర్థమవుతుంది. అండ్ దీన్ని నీట్గా ఇక్కడ స్టిక్ చేసుకొని ఒక ప్లేస్ మీ ఐడియా బట్టి మీరు ఒక ఎడ్జ్లో అయితే దీన్ని ఇలా స్టిక్ చేసుకోండి. గైస్ 2 బ్లేడ్స్ అయితే కావాలి, అండ్ ఈ బ్లేడ్స్కి నీట్లీ వైర్ అయితే 2 వైర్స్ సాల్వింగ్ చేసుకోండి. కుర్రలో దీంతో చాలా జాగ్రత్తగా ఉండండి, కట్ అయింది, ఆల్రెడీ నాకు కట్ అయింది ఇక్కడ దీనివల్లే. 2 బ్లేడ్స్ని నీట్లీ ఇక్కడ ఇలాగా గ్యాప్ వచ్చేటట్టు బ్లేడ్కి మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు స్టిక్ చేసుకోండి సూపర్ గ్లూ వేసుకొని. అండ్ గైస్ మన ప్రాజెక్ట్లో ఈ బజర్ అయితే ఒకటి కావాలి, అండ్ ఈ బజర్ను వచ్చేసి ఒక ప్లేస్లో అయితే నీట్లీ స్టిక్ చేసుకోవాలి. నెగిటివ్ వచ్చేసి బ్లేడ్లో అటైనా ఇటైనా మీరు ఇచ్చుకోవాలి. నీట్లీ దీనికి ఇక్కడ సాల్డరింగ్ చేసుకోవాలి బజర్ నెగిటివ్ వైర్ వచ్చేసి. మన ప్రాజెక్ట్లో వచ్చేసి ఈ గేర్ మోటార్ అయితే కావాలి, అండ్ ఈ గేర్ మోటార్కి నేను టైర్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నట్ ఉండేది చూసారా, ఇక్కడ పీవీసీ షీట్కి నీట్లీ హోల్ అయితే వేసుకొని ఇక్కడికి ఎక్కించుకున్నాను. అండ్ నట్ అయితే బాగా టైట్ తిప్పేసి ఫిట్ చేసుకున్నాను, బాగా టైట్గా ఫిట్ చేసుకోవాలి. అండ్ మన మోటార్ వచ్చేసి కరెక్ట్గా మీ ఐడియా బట్టి మీరు ఏ పొజిషన్లో పెట్టుకోవాలో పెట్టుకోవచ్చు. అండ్ మన మోటార్ వచ్చేసి పైకి ఇలా వచ్చేసి ఇక్కడ మనం బెండ్ చేసుకోవాలి, నీట్లీ బెండ్ చేసుకొని ఇది కరెక్ట్గా మనకి ఇలాగా మీకు నేను బెండ్ చేసి చూపెడతాను దీన్ని. మనకి ఒక పైప్ అయితే కావాలి, కరెక్ట్గా మన ఇంకోండి బెండ్ కూడా చేస్తాను చూడండి, కాకపోతే ఇక్కడ ఇలాగైతే ఊగుతుంది. అండ్ దీనికి నేను ఒక పైప్ తీసుకొని దాన్ని ఇలాగైతే బెండ్ చేస్తున్నాను. కరెక్ట్గా మనం దీని కింద ఇలాగా ఫిట్ చేసి సూపర్ గ్లూ స్టిక్ చేసేస్తే అప్పుడు మనకి ఇలా డౌన్ కిందకి వెళ్ళకుండా ఉండిద్ది. కరెక్ట్గా ఈ రెండు ఇలాగ వచ్చే సైజులో కరెక్ట్ సైజ్ చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఒక స్విచ్ అయితే వచ్చింది, మనకి ఒక లిమిట్ స్విచ్ అయితే కావాలి. చూసుకోవచ్చు ఇక్కడ ఈ లిమిట్ స్విచ్ మీకు మేకర్ బజార్లో దొరికింది, లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టా, వెళ్ళి చూడండి. ఇది ఒక్కటే మనకి బయట దొరకదు, అండ్ అదొకటే, లేకపోతే ఇవన్నీ బయట దొరికేవే. ఈ మోటార్ కూడా మనకి బయట దొరుకుతుంది, ఈ స్విచ్ కూడా మీ చుట్టుపక్కల ఏరియాలో దొరికితే పర్లేదు, దొరకకపోతే మేకర్ బజార్లో ఆర్డర్ పెట్టుకోండి. గైస్ ఒక డీసీ ఫీమేల్ జాక్ అయితే కావాలి, అండ్ దీనికి 2 వైర్స్ అయితే సాల్వింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీని నుంచే మనకి 12 వోల్ట్స్ అయితే వచ్చింది అవుట్పుట్ అనేది. గైస్ మనకి చిన్న పీవీసీ షీట్ అయితే కావాలి, చిన్నది, చాలా చిన్నది. అండ్ మన మోటార్ని చూసారా, మన మోటార్కి అయితే కరెక్ట్గా ఇక్కడ గ్యాప్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఈ గ్యాప్స్లో మనం అయితే ఇక్కడ ఇలాగ స్టిక్ చేసుకోవాలి. గైస్ చూసుకోవచ్చు ఇక్కడ నేను మన స్విచ్ అయితే ఉంది కదా, లిమిట్ స్విచ్, ఆ స్విచ్ అనేది ఇక్కడ నేను స్టిక్ చేశాను. అండ్ దీనికి చిన్న మెకానిజం అయితే యాడ్ చేశాను. మనకి ఇక్కడ ఇలాంటిది అయితే ఎవరు, సో మనకి క్లిక్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉండిద్ది. సో నేను దానివల్ల ఇక్కడ ఒక చిన్న పీవీసీ షీట్ అయితే బెండ్ చేసి ఇలా పెట్టాను. మన మోటార్ని చూసారా, మన మోటార్కి అయితే కరెక్ట్గా మన మోటార్ వెళ్ళి దీనికి టచ్ అవ్వి ఇలాగైతే ఆఫ్ అయ్యి సౌండ్ రావాలి, ఇలాగా టచ్ అవ్వాలి మన మోటారు, అప్పుడు మన సర్క్యూట్ అనేది క్లోజ్ అయ్యిద్ది. గైస్ చూసుకోవచ్చు నీట్లీ ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది రెడీగా అయితే ఉంది. నీట్గా సర్క్యూట్ బట్టి మొత్తం కనెక్షన్స్ అయితే చేసుకున్నాను.
నీట్లీ వైర్ కదలకుండా బేస్కి అయితే అంటించుకున్నాను. ఇప్పుడు టెస్టింగ్ అయితే ఇది రెడీ అయింది. అండ్ మీకు టెస్ట్ ఎలా వర్క్ అయితే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను చూపెడతాను. గైస్ వీడియో మొత్తం చూసారు కదా, అండ్ ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయ్యేదో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 12 వోల్ట్స్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ క్రొకడైల్ క్లిప్స్ అని ఇస్తాను, మీరు అక్కడ జాబ్ పెట్టుకుంటే అయిపోయింది. అండ్ దీనికి 12 వోల్ట్స్ అడాప్టర్ అయితే నేను ఇన్పుట్ అయితే ఇస్తున్నాను 12 వోల్ట్స్. ఎప్పుడైతే మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తామో ఇక్కడ మనకి పవర్ అయితే వస్తుంది ప్రాజెక్ట్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం వాటర్ అయితే వేయాలి, సాల్ట్ వాటర్. నేను చూసుకోవచ్చు ఇక్కడ మన మోటార్ కూడా రన్ అయింది, మన బజర్ కూడా సౌండ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ స్విచ్ ఎందుకు పెట్టాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మన పీసీ షీట్ మొత్తం ఒక షెడ్ అనుకోండి, దీనిపైన ఒక షెడ్ ఉందనుకోండి. అండ్ ఇక్కడ ఈ పీసీ షీట్ ఉంది చూసారా, దీని వెనకైతే నేను ఒక స్కేల్ అయితే పెట్టుకున్నాను. దీన్ని ఒక స్టిక్ అనుకోండి, బట్టలు ఆరేసుకుండే స్టిక్. అండ్ దీనిపైన మనం ఇప్పుడు బట్టలు అయితే ఆరేసాం. అండ్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళాం అనుకోండి, సపోజ్ ఇప్పుడు వర్షం పడింది, ఇక్కడ వర్షం పడింది. అండ్ మన షెడ్లో ఉన్న బయట ఉన్న బట్టలు అయితే షెడ్లోకి నీటిలో అయితే వస్తాయి, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయలేదు అసలు, ఇక్కడ నేను ఏమి చేయలేదు అసలు, దీన్ని టచ్ చేశాను అంతే. ఇక్కడ స్విచ్ కూడా ఆపలా, చూడండి మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఎలాగంటే ఇక్కడ నేను ఒక మైక్రో కంట్రోలర్ అయితే పెట్టాను, చూసుకోండి. ఇక్కడ మైక్రో కంట్రోలర్ పెట్టడం వల్ల ఇది సర్క్యూట్ అనేది, ఇక్కడ ఈ మోటార్ని చూసారా, ఇక్కడ పీసీ షీట్ వచ్చేసి దీన్ని టచ్ చేయగానే మన సర్క్యూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ దానివల్ల మనకి మోటార్కి పవర్ రావట్లా, బజర్కి పవర్ రావట్లా. అండ్ ఈ స్విచ్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు ఆటోమేటిక్గా బజర్ సౌండ్ నాయిస్ పొల్యూషన్ కాబట్టి మనకి స్విచ్ ఈ పీసీ షీట్ అనేది వచ్చి దీన్ని తగలంగానే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలి. ఎందుకంటే ఆఫ్ అవ్వట్లేదండి, ఇప్పుడు ఇక్కడ నేను హై టార్క్ మోటార్ అయితే వాడలేదు, అండ్ దానివల్ల ఇది టచ్ అవ్వట్లేదు. మీరు కొంచెం హై టార్క్ ఉన్న మోటార్ వాడుకోండి. అండ్ చాలా సింపుల్ సర్క్యూట్ ఇది. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కావాలంటే కింద గూగుల్ డ్రైవ్లో డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే మీకు సర్క్యూట్ అనేది వస్తుంది. చాలా బేసిక్ సర్క్యూట్. 2-3 వీడియోస్ బిఫోర్ కూడా ఇది నార్మల్ ట్రైన్ డిటెక్టర్ అయితే తయారు చేశాను, దాని అప్గ్రేడ్ వర్షన్ ఇది. ఇంకా మన వీడియోని లైక్ చేస్తే లైక్ చేసుకోండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకో, చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక కమెంట్ వేసుకొని ఆ వీడియో అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటివరకు అందరికీ బాయ్ బాయ్.